दुनिया की किसी भी बंदूक गोली मुझे मार नहीं सकती। मुझे जन्म नहीं, मृत्यु नहीं, मैं अविनाशी हूं। तो पेड़ पौधे के शरीर में कौन सी आत्मा है, सवाल है। संकट काल में मदद करने वाला ईश्वर स्वरूप होता है, ईश्वर नहीं होता। विनाश करने वालों को ईश्वर कैसे मदद कर सकता है। మన తల్లి భారతమాతకు జయకారాలు చెప్తూ ప్రారంభిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, అన్నదాతాకి. ఈ ముగ్గురు తల్లులు, ఈ ముగ్గురు విషయాలు, ఈ మూడు విషయాలు ఉంటే సమస్త ప్రాణికోటి జీవించగలుగుతుంది. అన్నం వై సర్వేషాం భూతానాం ఆత్మ, శాస్త్రం చెప్తుంది. అన్నం మేర సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మ ఉంది. అన్నం ఉంటే జీవిస్తుంది సమస్త ప్రాణి, కేవలం మానవ మాత్రం కాదు. చీమకైనా, దోమకైనా, పక్షికైనా, పశువులకైనా అందరికీ కావాల్సింది అన్నమే. కాబట్టి అటువంటి అన్నము ప్రసాదించేవాడు అన్నదాత. అంటే ఒక రైతు కేవలం తన పొట్ట పోషణ చేసుకోడు, సమస్త ప్రాణికోటిని పోషిస్తాడు. అదేవిధంగా ఆ ప్రాణికోటి యొక్క ఆధారము ఎవరైనా ఉంటే అది కేవలం అన్నదాత, రైతే ఉన్నాడు. ఈ ప్రపంచంలో రాజులు లేకపోవచ్చు, కంప్యూటర్స్ లేకపోవచ్చు, సువర్ణము లేకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, ఏది లేకున్నా ఈ లోకం ఆగదు. కానీ ఏ రోజు నా అన్నదాత తను ఆగిపోతాడో లోకమంతా ఆగిపోతుంది, సమస్త ప్రాణికోటి జీవం లేకుండా కాగలుగుతుంది. అన్నమంటూ ఎవరైనా ఇవ్వగలిగితే అన్నమేవ సదా గావహ, ఆవులే అన్నం ఇవ్వగలుగుతాయి. ఎంత దూరదృష్టితో శాస్త్రం చెప్పింది. కేవలం ఆవులు అన్నము ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రాణికోటికి అన్నం ఇస్తూ దేవతలకు కూడా హవినిస్తుంది. ఎందుకంటే యజ్ఞంలో ముఖ్యమైన పదార్థం నెయ్యి. ఆ నెయ్యిని కూడా ఇచ్చేటటువంటి తల్లి ఎవరంటే మన గోమాతనే. అంటే ఇక్కడ దేవతలకు, ఇక్కడ మనుషులకు, సమస్త ప్రాణికోటికి జీవనం ఇచ్చే తల్లి కేవలము గోమాత. అందుకే శాస్త్రం అంటున్నది, అమృతం హవ్యయం దివ్యం చరంతీచ వహంతీచ. ఓ మనుషులారా, ఇది కేవలం గోమాత ఒక పశువు అని అనుకోకుండారా, ఇంకా అమృతత్వం ఉన్నది. అమృతం హవ్యయం, ఎప్పుడు కూడా తరగనటువంటి తత్వాలు ఉన్నాయి. అదేవిధంగా దివ్యమైనటువంటి శక్తి దీంట్లో ఉంది. వహంతీచ క్షరంతీచ, ఎప్పుడు ధరిస్తూనే ఉంటుంది, ఎప్పుడు లోకానికి ఇస్తూనే ఉంటుంది. ఆ అమ్మ దగ్గర ఈ మూడు తత్వాలు ఎప్పుడూ సమాప్తం కావు. కాబట్టి అమృతాయతనం చేయేతాహ సర్వలోక నమస్కృతాహ. అటువంటి అమృతమైనటువంటి ఈ తల్లి సర్వులతోని కూడా నమస్కరింపదగినటువంటిది. కాబట్టి మనము ఎప్పటి వరకైతే గోమాతను, అన్నదాతను రక్షించుకోమో అంతవరకు ఈ లోకంలో సుఖము, శాంతి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండగలదు. కాబట్టి మనం అన్నం గురించి నిరంతరం ప్రయత్నించడానికి కొరకే మనకు పారాశర మహర్షి ఒక మంచి గ్రంథం రాసిండు. ఆయన ఏమంటాడంటే, అన్నం ప్రాణ బలంచ అన్నం, అన్నం సర్వార్థ సాధనం. ఓ మనుషులారా, అన్నమే ప్రాణంరా, అన్నమే బలం ఉంది. 85% భారతీయులు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు, దాన్ని పూజనీయంగా చూసుకునేవాళ్ళు, ఒక ధర్మంగా చూసుకునేటటువంటి వాళ్ళు. అందరికీ అన్నం ఇస్తున్నటువంటి మీ అన్నదాతలకు అందరికీ నా యొక్క ఆశీర్వాదములు, నమస్కారాలు. మీరు మీ అన్నదాత యొక్క ప్రాముఖ్యతను, గౌరవమును, మీ అమృతమైన తుల్యమైన అన్నమునిచ్చి మీరు కాపాడతారని నేను ఆశిస్తున్నాను. ఓం శం. If I will ask you who I am, immediately you say you are Subhash Palekar. మీతోటి నేనెవరిని అని మిమ్మల్ని అడిగినట్లయితే మీరు వెంటనే మీరు సుభాష్ పాలేకర్ గారు అని
సమాధానం ఇస్తారు. आपका जवाब गलत है, मैं सुभाष पालेकर नहीं हूं. మీ సమాధానం తప్పు. నేను సుభాష్ పాలేకర్ను కాను. मेरे जन्म के 12 दिन के बाद मेरे मां ने मेरा नाम रखा सुभाष. पहले 11 दिन मैं कौन था? सुभाष तो नहीं था. इसका मतलब है मैं सुभाष पालेकर नहीं हूं. నేను పుట్టిన 12 రోజుల తరువాత మా అమ్మగారు నన్ను సుభాష్ పాలేకర్ అని పిలవడం జరిగింది. మరి అంతకు మునుపటి 11 రోజులు కూడా నేను సుభాష్ను కాను. మరి నేనెవరిని? देह माने पंचमहाभूत, पृथ्वी, आप, तेज, वायु और आकाश, इनके मिलकर जो बनता है उसको देह कहते हैं. जो विनाशी है, एक दिन समाप्त होने वाला है. मैं देह नहीं हूं क्योंकि मैं अविनाशी हूं. दुनिया की किसी भी बंदूक गोली मुझे मार नहीं सकती. ఈ దేహము పంచభూతాలతో తయారైంది. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ శరీరము ఏదో ఒక రోజు నశించేదే. ఇది నాశనశీలమైనది. కానీ నేను అవినాశిని, నాకు నాశనము లేదు. अगर देह मैं नहीं हूं, इसका मतलब है पंचमहाभूत भी मैं नहीं हूं. पंचमहाभूत अलग है, जो विनाशी है, विघटन के बाद जहां से आए वहां लौट जाएंगे. मैं कहां लौटने वाला हूं? मैं तो यहां ही हूं. मुझे जन्म नहीं, मृत्यु नहीं, मैं अविनाशी हूं. ఈ దేహం ఏ పంచభూతాలతో తయారైందో ఆ పంచభూతాలు వినాశశీలములు, నేను అవినాశిని. ఈ పంచభూతాలు కూడా విఘటనము తరువాత దేనికవి అంతమైపోతాయి. కానీ నేను అంతం కావడం అంటూ ఉండదు. इंडियन फिलॉसफी सेज आई एम ए सोल. मैं आत्मा हूं, ये भारतीय दर्शन कहता है. భారతీయ తత్వశాస్త్రం నేను ఆత్మను అని చెబుతుంది. क्योंकि मैं अविनाशी हूं, देह अलग है, मैं अलग हूं. నేను అవినాశిని, అందువల్ల దేహం వేరు, నేను వేరు. ये मेरे बाल, ये मेरा कपोल, ये मेरी आंखें, ये मेरी नाक, ये मेरा मुंह, ये मेरा गला, ये मेरी छाती, ये मेरा पेट, ये मेरे हाथ, ये मेरी कमर, ये पांव मेरे, ये शरीर मेरा, ये शरीर मेरा, ये शरीर मेरा. माने शरीर मेरा, मेरा कहने वाला कोई तो भी और है, और शरीर अलग है और है. ఈ తలపై వెంట్రుకలు నావి, ఈ నుదురు నాది, ఈ కళ్ళు నావి, ముక్కు నాది, ఈ మెడ నాది, చేతులు నావి, కాళ్ళు నావి, నడుము నాది. అలాగే ఈ శరీరము నాది, ఈ శరీరము నాది, నాది ఈ శరీరము అంటున్నటువంటి నేను ఈ శరీరం కంటే ఖచ్చితంగా వేరు. मैं केवल किनारा बदलता हूं. ये बहती हुई नदी, ये मेरा जीवन है. నేను కేవలం తీరాలను మాత్రం మారుస్తూ ఉంటాను. అలా తీరాలను దాటి వెళ్ళేటువంటి, ప్రవహించేటువంటి నది వంటిది నా జీవితం. ये बहती हुई नदी मेरा जीवन है, और उस नदी में बहने वाली नाव, चलने वाली नाव मेरी आयु है. ప్రవహిస్తున్న నదియే నా జీవితం అయితే అందులో పయనిస్తున్న నావయే నా ఆయుష్. और हवा का झोंका मेरा संचित है. ఇక ఏ గాలితో ఈ పడవ నడుస్తూ ఉందో అది నా సంచిత కర్మ.
हवा का झोंका आया, नाव इस किनारे लग गई, लोग कहते हैं मेरा जन्म हुआ। हवा का झोंका आया, नाव उस किनारे लगी, लोग कहते हैं मेरा मृत्यु हुआ। मृत्यु भी नहीं, जन्म भी नहीं, केवल किनारा बदलना ही जीवन है, यात्रा है। ఈ గాలి తాకిడితో నావ ఒక తీరాన్ని చేరడంతో నేను పుట్టాను అని అంటారు. ఇదే గాలి తాకిడితో నావ మరొక తీరాన్ని చేరడంతో నేను మరణించాను అని అంటారు. నిజానికి ఈ పుట్టుక మరణము అనేవి కావు, నిరంతరం ప్రవహించే ఆ జలమే నా జీవనం. अगर मैं अमर हूं तो मुझे किस रूप में देखना चाहिए? मेरे विचार मैं हूं, मेरे किताबें मैं हूं, मेरे मॉडल्स मैं हूं, मेरी डीवीडी मैं हूं। देह मर सकता है लेकिन मेरे विचार मर नहीं सकते। बंदूक से, तलवार से देह खत्म होगा, मृत्यु से देह निकल जाएगा, लेकिन मेरे विचार बंदूक तलवार से नहीं नष्ट हो सकते। मेरे मृत्यु से मेरे विचार नहीं नष्ट हो सकते। इसका मतलब है किसी के विचार, किसी की विचारधारा, किसी का दर्शन बंदूक से नष्ट होगा ऐसा सोचने वाले महामूर्ख है। हिंसा से विचार नष्ट नहीं होते। विचारों को नष्ट करना है तो विचारों से ही नष्ट हो सकते हैं। మరి నేను అమరుడను అంటే ఏ విధంగా? నేను నా ఆలోచనలు, నా భావాలే నేను, నా పుస్తకాలు నేను, నా నైతికత నేను, అలాగే నా డివిడీలు ఇవేవైతే ఉన్నాయో అవి నేను. ఈ నేను అనేది అంతం లేనిది. అది తుపాకీ గుండుకు బలయ్యేది కాదు. మృత్యువు ఆ నేను అనే ఆలోచనల్ని అంతం చేయలేదు. ఆలోచనలు గాని, దృక్పథం గాని, దార్శనికత గాని మృత్యువు అంతం చేయలేదు. ఆలోచనలతోటే అంతమవుతాయి. आज वही गलत हो रहा है। किसी विचारधारा अगर किसी को पसंद नहीं तो अपनी विचारधारा विकल्प के रूप में नहीं रखी जाती, बल्कि विचारधारा को बंदूक से नष्ट करने का प्रयास, युद्ध से नष्ट करने का प्रयास हो रहा है। हिंसा बढ़ रही है। हिंसा से विचार कभी नष्ट नहीं होते। ఈ రోజు అటువంటి తప్పుడు ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఒక భావజాలాన్ని అంతం చేయడానికి, తమ భావజాలాన్ని ప్రచారం చేయడం బదులు తుపాకీతోటో బెదిరించో మరో విధమైనటువంటి హింసాయుత మార్గాన్ని అవలంబించి ఒక భావజాలాన్ని అంతం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. अगर मेरे शरीर की अंदर की आत्मा मैं हूं तो पेड़ पौधे के शरीर में कौन सी आत्मा है? सवाल है। ఇప్పుడు నా శరీరంలోని ఆత్మనే నేనైతే మరి మొక్కలు చెట్లలోని ఆత్మ ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. किसी भी पेड़ पौधे का बीज उसका आत्मा होता है, क्योंकि बीज अमर है, पेड़ पौधे विनाशी हैं। ఏ మొక్కైనా చెట్టైనా దాని విత్తనమే, దాని బీజమే దాని ఆత్మ. ఎందుకంటే విత్తనం మృత్యువు లేనిది, అమరమైనది. వృక్షం గాని చెట్టు గాని అంతం కలిగినది. दुनिया की किसी भी बंदूक गोली मुझे मार नहीं सकती।
मुझे जन्म नहीं, मृत्यु नहीं, मैं अविनाशी हूं। तो पेड़ पौधे के शरीर में कौन सी आत्मा है, सवाल है। संकट काल में मदद करने वाला ईश्वर स्वरूप होता है, ईश्वर नहीं होता। विनाश करने वालों को ईश्वर कैसे मदद कर सकता है। पेड़ पौधों की आयु समाप्ति के बाद पौधा गिरेगा, बारिश में विघटित हो जाएगा, समाप्त हो जाएगा, और जो पंच महाभूत जहां से आए वहां लौट जाएंगे। जो कार्बन हवा से आएगा, कार्बन में चला, हवा में चला जाएगा। सौर ऊर्जा जहां से आई वहां चली जाएगी, जलने के बाद ज्वाला के माध्यम से, धुएं के माध्यम से कार्बन हवा में चला जाएगा, क्योंकि हवा से आया था। पानी बाष्प के रूप में ऊपर चला जाएगा, क्योंकि वो बाष्प के रूप में ही आया था मेघों से। और सौर ऊर्जा सूरज की तरफ चली जाएगी ज्वाला के माध्यम से, यानी जो जहां से आया वहां लौट जाएगा। और जो भूमि से 1.5% लिया था वो राख के रूप में भूमि में चला जाएगा, लेकिन बीज नष्ट नहीं होगा, बीज नष्ट नहीं होगा। ఒక మొక్క గాని చెట్టు గాని దాని ఆయుష్ పూర్తయిన తరువాత దానిలోని పంచభూతాలు ప్రకృతిలోని పంచభూతాల్లో కలిసిపోతాయి. దానిలోని కార్బన్ వాతావరణంలోని వాయువులో కలిసిపోతుంది. దానిలోని సౌరశక్తి అగ్ని జ్వాలల రూపంలో సూర్యుడిలో కలిసిపోతుంది. అలాగే ఆ కర్బన పదార్థం పొగ రూపంలో కలిసిపోతుంది. నీరు, దానిలోని నీరు ఆవిరైపోతుంది. ఇక మిగిలిన 1.5% ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవి నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా ఆ చెట్టు శరీరం అంతరించిపోతుంది, కానీ దానికి ఆధారమైన విత్తనం, బీజం మాత్రం దానికి అంతం లేదు. पत्ते गिर गए, बारिश में विघटित समाप्त हो गए, शरीर गिर गया, बारिश में विघटित समाप्त हो गया, लेकिन बीज गिर गया, समाप्त नहीं हुआ। जैसे ही बारिश आई अंकुरित हुआ, नष्ट नहीं हुआ, अंकुरित हुआ। ఆకులు రాలడంతోటే వర్షంలో అవి తడిచి క్రమంగా జీర్ణమైపోతాయి. అలాగే ఈ చెట్టు పడిపోయినా కూడా అది వర్షానికి తడిచి క్రమంగా జీర్ణమై కలిసిపోతుంది. కానీ అదే చెట్టు విత్తనం పడితే మాత్రం అది అంతం కాదు, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు తిరిగి మొలకెత్తుతుంది. ये बीज आत्मा अंकुर में घुस गया, अंकुर की वृद्धि हो रही, क्रम विकास। ये आत्मा, बीज रूपी आत्मा अंदर प्रवास कर रहा है, यात्रा कर रहा है। कब तक? फूल लगने तक इसकी यात्रा फूलों में समाप्त हो जाती है। ఈ విత్తనం మొలకెత్తుతుంది. మొలకెత్తడం ద్వారా ఆ విత్తనం మొలకలోకి ప్రవేశిస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఎదిగిన మొక్క శరీరంలోకి ఆ బీజం ప్రవేశిస్తుంది. ఇలా ఎప్పుడైతే అది పుష్పిస్తుందో, ఆ మొక్క దానికి పూత పూస్తుందో, ఆ పువ్వులోకి ప్రవేశించడంతో అది దాని గమనం ఆగుతుంది. सुप्त रूप में फूलों में होने वाला ये आत्मा रूपी बीज फलों में प्रवेश करता है, और फल विकसित करने के बाद फलों जब फूटते हैं तो नीचे गिरता है। वही बीज जो अंदर गया था वो ही बाहर निकलता है। अगर नीम का बीज लगाते हैं तो आम का पेड़ नहीं लगता, वो नीम का ही लगता है, क्योंकि सारा पेड़ उसमें समाया होता है। क्रम विकास, क्रम संकोच। ఈ విధంగా ఆ పువ్వులో సుప్తావస్థలో ఉన్నటువంటి బీజం ఆ పువ్వు నుంచి కాయ కాచేసరికి ఆ కాయలోకి ప్రవేశిస్తుంది. తిరిగి ఆ కాయ పండిన తర్వాత రాలినప్పుడు అదే బీజం తిరిగి నేలను చేరుతుంది.
ఏ బీజం దానిలో తయారవుతుంది అంటే ఏ బీజం అయితే ముందు మొలకెత్తిందో అదే బీజం తిరిగి ఎక్కువ సంఖ్యలో అది ఆ ఫలం రూపంలో బయటికి వస్తుంది. కాబట్టి మామిడి విత్తనాన్ని నాటితే తిరిగి మామిడి చెట్టే వస్తుంది తప్పితే మరొకటి రాదు. क्रम विकास माने पंचमहाभूतों का जमघट. जैसे जैसे वो विकसित हो जाएगा पंचमहाभूत का जमघट बढ़ता जाएगा. ये बीज आत्मा रूपी बीज अंदर से यात्रा करता रहेगा. कब तक? फूल लगने तक. फूल लगने के बाद उसकी यात्रा समाप्त हो जाएगी और उस फूल में से वो बीज फलों में जाएगा और नीचे गिरेगा और अंकुरित होगा. यानी जब फूलों में से वो फलों में आएगा सारा पेड़ उसमें समाया जाएगा और जैसे ही नीचे गिरेगा जो पेड़ में से वो निकला वही पेड़ उसमें से बाहर निकलेगा. यानी जन्म भी नहीं मृत्यु भी नहीं, यात्रा जारी है क्योंकि वो आत्मा है, वो अमर है, इसको कोई मृत्यु नहीं, करोड़ों सालों से चला रहा है. बीज का मृत्यु कभी नहीं हुआ. पंचमहाभूत का मिला अथवा पेड़ पौधों का हुआ. ఒక మొక్క యొక్క ఎదుగుదల అంటేనే పంచమహాభూతముల యొక్క కూడిక, వాటి యొక్క సమూహం ఎదుగుతున్న దశలో ఈ మొలక ద్వారా మొక్క శరీరంలో ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ విత్తనం క్రమక్రమంగా ఎదుగుతున్న కొద్దీ మొక్కలో ప్రయాణిస్తూ ఆ మొక్క పుష్పించడంతో దాని ప్రయాణం ఆగిపోతుంది. ఆ పువ్వు నుంచి కాయ తయారైనప్పుడు పువ్వు ద్వారా ఆ మొత్తం వృక్షాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్నటువంటి మరొక బీజం ఆ ఫలంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆ ఫలం తిరిగి నేలను చేరినప్పుడు తనలో ఆ పూర్తి వృక్షాన్నంతటినీ నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ బీజం తిరిగి అదే మహావృక్షంగా మొలకెత్తుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అంతం అనేది బీజానికి ఎప్పుడూ లేదు. అంతం అనేది ఉండేది కేవలం మొక్క లేదా చెట్టు యొక్క శరీరానికే, అంటే కేవలం పంచమహాభూతాలకు మాత్రమే. साथियों, अगर ये वास्तविक सत्य है कि पंचमहाभूत विनाश्य है, कि पंचमहाभूतों की उपलब्धि मानव नहीं करता, ईश्वर करता है, अगर ईश्वर की एक व्यवस्था है और मानव उस व्यवस्था का एक हिस्सा है, तो मानव ईश्वर से अलग कैसे हो सकता है? ईश्वर राष्ट्रपति है और मानव के अंदर जो आत्मा है वो गवर्नर है. इसकी नियुक्ति राष्ट्रपति ने की है. गवर्नर राष्ट्रपति अलग नहीं होते, एक ही व्यवस्था के हिस्से होते हैं. కనుక మిత్రులారా, ఈ వినాశశీలములైనటువంటి పంచభూతములతో కూడినటువంటి వ్యవస్థను తయారు చేసినది భగవంతుడు. నేరుగా భగవంతుడి చేతుల్లో ఈ వ్యవస్థ తయారైంది. ఆ వ్యవస్థలోనే మానవుడు కూడా ఒక అంశం అని మనం గమనించాం. కాబట్టి మానవుడు దేవుడి కంటే వేరయ్యే అవకాశం లేదు. ఏ విధంగా అయితే ఈ దేశమంతటికి ఒక రాష్ట్రపతి ఉంటాడో అలాగే రాష్ట్రమంతటికి ఒక గవర్నర్ ఉంటాడు. అలా రాష్ట్రపతియే గవర్నర్ని నియమిస్తాడు. రాష్ట్రపతికి గవర్నర్కి తేడా ఉండే అవకాశం లేదు. ఎందుకు అంటే ఇద్దరు ఒకే వ్యవస్థలో అంతర్భాగాలు. अगर हम प्रकृति का ठीक से अभ्यास करते हैं, क्योंकि प्रकृति ईश्वर की व्यवस्था है, प्रकृति ही ईश्वर है, तो द्वैत समाप्त हो जाता है, अद्वैत आगे आता है. वास्तव में द्वैत भी नहीं, अद्वैत भी नहीं, एक ही सत्य है और वो सत्य है ये ईश्वर प्रकृति ही है. భగవంతుడు తయారు చేసినదే ప్రకృతి అయితే భగవంతుడు ప్రకృతి కంటే భిన్నంగా ఉండే అవకాశం లేదు. ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు అద్వైతం
అవతరిస్తుంది. నిజానికి ద్వైతము లేదు, అద్వైతము లేదు. ఉన్నది ఒకటే భగవంతుడు, తానే ప్రకృతి. अच्छे काम करोगे तो ईश्वर किसी के रूप में आपको मदद करने के लिए जरूर आएगा. बुरे काम करोगे ईश्वर आपको कभी भी मदद नहीं करेगा. మీరు మంచి పనులు చేయాలనుకుంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మీ ముందుకొచ్చి సహకరిస్తాడు. మీరు చెడు పనులు చేయాలనుకుంటే మీకెన్నడూ సహకరించడు. संकट काल में मदद करने वाला ईश्वर स्वरूप होता है, ईश्वर नहीं होता. సంకట పరిస్థితుల్లో మనకు సహాయం చేసేవాడు భగవంతుడి స్వరూపం అవుతాడు, కానీ సాక్షాత్తు భగవంతుడు కాదు. अगर प्रकृति ईश्वर की व्यवस्था है तो प्रकृति का विनाश महापाप है. विनाश करने वालों को ईश्वर कैसे मदद कर सकता है? लेकिन प्रकृति का संवर्धन ही आध्यात्म है. जीरो बजट खेती में हम प्रकृति का ही संवर्धन करते हैं, उनका विनाश रोकते हैं. अगर सही मायने में आध्यात्म है तो आध्यात्मिक खेती ही आध्यात्म है. ప్రకృతియే భగవంతుడి వ్యవస్థ అయినప్పుడు ప్రకృతిని నశింపజేయడం అనేటువంటిది పాపం అవుతుంది. అటువంటి ప్రకృతిని నశింపజేయడం అనే పాపకార్యానికి భగవంతుడు ఎన్నడూ సహకరించడు.